మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అమరావతి అతి త్వరలోనే పనులు మొదలుపెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల దీనికి సంబంధించినటువంటి ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కానీ దీనిపైన కొన్ని అభ్యంతరాలు, ప్రీ బిడ్ మీటింగ్లో జరిగినటువంటి అభ్యంతరాలు, కంపెనీల నుంచి వచ్చినటువంటి సజెషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ మేరకు ఏజీఐసీఎల్ కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ కూడా దానికి ఆమోదించింది. ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ ఆర్ఎఫ్పిని రిలీజ్ చేశారు. సో ఆసక్తి ఉన్నటువంటి సంస్థలను ఎంపిక చేసేటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే ఈసారి ఇదే మనం అనుకున్నాం కదా, అమరావతి లండన్ దుబాయ్ సింగపూర్ ఆ టైప్లో ఒక పెద్ద జైంట్ వీల్, మ్యాజిక్ వీల్ అనమాట ఇది. ఈ పైనుంచి చూస్తే మొత్తం అమరావతి అంతా కనబడేలాగా ప్లాన్ చేశారు. అయితే దీనిలో చేసిన కరెక్షన్ ఏంటంటే 5 ఎకరాలేమో ఈ వీల్కి, అలానే కమర్షియల్ స్పేస్కి ఒక 1 ఎకర్, మొత్తం 6 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ దాదాపుగా 160 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కింద చెప్పారు. అయితే ఇప్పుడు దాన్ని 160 కోట్ల రూపాయలు మినిమం ప్రాజెక్ట్ చేసి హైట్ను బట్టి ల్యాండ్ అలాట్మెంట్ చేస్తామని 250 మీటర్ల ఎత్తు వరకు హైట్కి సంబంధించినటువంటి రిలాక్సేషన్స్ ఇచ్చారు. సో అసలు ఏమి ఇచ్చారు, ఈ కొత్త టెండర్లో ఏం పేర్కొన్నారు, డిజైన్ విషయంలో ఏమీ మార్పులు లేవు. ఇది అఫీషియల్గా అందులో రిలీజ్ చేసినటువంటి ఇమేజెసే. సో ఈ ఆర్ఎఫ్పిలో పేర్కొన్నటువంటి ఇమేజెసే ఇవన్నీ కూడా. పాత దానిలో ఎలా ఉన్నాయో వీల్ మెయిన్ ఎలిమెంట్స్ ఓవరాల్గా ఎలా ఉంటాయో, ఒక ఏసీ క్యాప్సిల్ అలా సైజుని బట్టి ఆ క్యాప్సిల్ సైజు కూడా పెరుగుతుంది, అంటే నంబర్ కూడా పెరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్, అంటే ఫస్ట్ దీన్ని డిసైడ్ చేసే ముందర ఇక్కడ ఇచ్చినటువంటి పీపీపీ మోడల్ కంప్లీట్గా ఇక్కడ తీసుకునేటువంటి డెసిషన్ ఏంటంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తుంది. ప్రభుత్వం భూమి ఇస్తుంది, ప్రైవేట్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి సేమ్ మెథడ్ అనమాట. DBF అంటే డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనమాట. మొత్తం అంతా కూడా ఇది అంతా అదే స్టైల్లో చేయాలనేటువంటి ప్రపోజల్ చేసింది. ఇది ఫాలోయింగ్ ద గవర్నమెంట్స్ రివైజ్డ్ ఆర్ఎఫ్పి, ద ల్యాండ్ ఎలొకేషన్ ఫర్ ద ప్రపోజ్డ్ అమరావతి హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు ఓవర్ 5+5, 5+5. అంత ముందర 5+1 6 ఎకరాలు, ఇప్పుడు 5+5 అంటే 10 ఎకరాలకి పెంచేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే విత్ ప్రొవిజన్ ఎనేబులింగ్ అండ్ అబ్జర్వేషన్ వీల్ అబౌట్ 250 మీటర్స్ ఇన్ హైట్, పొటెన్షియల్లీ సర్పాసింగ్ దుబాయ్స్ అంటే దుబాయ్ ఐని అధిగమించి 250 మీటర్లు, ఏదో దుబాయ్ 210 మీటర్ల దాకా ఉంది, ఇది 250 మీటర్ల వరకు ఈ ఎత్తుని డిసైడ్ చేయాలని చెప్పి, టాలర్ దాన్ దుబాయ్ సో ఇది పొటెన్షియల్లీ ద వరల్డ్స్ టాలెస్ట్ అండ్ లార్జెస్ట్ అబ్జర్వేషన్ వీల్ అవుతుంది ఈ 250 మీటర్స్ హైట్తో కనుక యాక్సెప్ట్ చేస్తే. చిన్న లాజిక్ ఇచ్చారు, అంటే ఇందులో మీకు స్పెసిఫిక్గా 250 మీటర్స్ హైట్నే మనం కొట్టాం కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది. కానీ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్ఎఫ్పిలో ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే పాత ప్రపోజల్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, 5+1. అంటే అప్పుడు ఇచ్చినటువంటి ప్రపోజల్ ప్రకారం 228 మీటర్ల నుంచి లెస్ దాన్ 175 మీటర్స్ ఉంటే కనుక సేమ్ 5 ఏకర్స్ ప్లస్ 1 ఏకర్ 6 ఎకరాలు ఇస్తారనమాట. మినిమం డయామీటర్ 128 మీటర్స్, మినిమం హైట్ 139 మీటర్స్, ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ మినిమం కండిషన్లో 159 crores, అంటే 160 కోట్లు సుమారుగా అవుతుందని చెప్పిన అంచనా వేశారు. సో అది మినిమం లైన్ అలానే ఉంది. కానీ మ్యాక్సిమం లెవెల్కి వెళ్ళేటువంటి కంపెనీలు ఇచ్చేటువంటి ప్రపోజల్స్ని బట్టి ఇది డిసైడ్ చేస్తారు. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే 175 మీటర్స్ నుంచి 200 మీటర్స్ అయితే 5+3, 5 ఏకర్స్ ప్లస్ 3 ఏకర్స్ ల్యాండ్ ఇస్తారు. 200 మీటర్ల లోపు అయితే, 200 నుంచి 250 మీటర్ల లోపు ఉండే లెక్కన అయితే కనుక 5 నుంచి 4, 9 ఎకరాల భూమి ఇస్తారు. 250 మీటర్ల కంటే ఎత్తులో ఉంటే 5+5, 10 ఎకరాల భూమిని ఇస్తారనమాట. సో ఇది కండిషన్ పెట్టారనమాట. డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ల్యాండ్ అలాట్మెంట్ విల్ బి ఇంక్రీజ్డ్. అది ఇక్కడ మ్యాటర్, ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి ప్రపోజల్. సో దాని ప్రకారం చూస్తే 250 మీటర్లకు కనుక కంపెనీలు ఆసక్తి చూపిస్తే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ అబ్జర్వేషన్ వీల్ అవుతుంది. ఆ దిశగా ఆర్ఎఫ్పిని ఫ్లోట్ చేశారు. సో ఏ కంపెనీలు వస్తాయనే దాని మీద కూడా ఆసక్తి ఉంది. ఇందులో 5 కంపెనీలు రేస్లో ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. స్టార్నెత్, ఇది హాలండ్ అంటే నెదర్లాండ్స్కి చెందినటువంటి కంపెనీ. ఆల్రెడీ ఈ ప్రతినిధి బృందం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయింది, మినిస్టర్ నారాయణ గారితో కూడా భేటీ అయింది. సో వీళ్ళు ఆల్రెడీ దుబాయ్ అబ్జర్వేషన్ వీల్ నిర్మించినటువంటి వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఈ అబ్జర్వేషన్ వీల్స్ నిర్మాణంలో అపారమైన అనుభవం ఉన్నటువంటి సంస్థ. స్టార్నెత్ అనేటువంటి కంపెనీ, స్టార్నెత్ ఇంజనీరింగ్ కంపెనీ ఆసక్తి చూపిస్తుంది. సో తర్వాత చూస్తే కనుక హ్యుండై, ఇది సౌత్ కొరియాకి చెందినటువంటి కంపెనీ, హ్యుండై ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ గ్రూప్ కూడా ఆసక్తి చూపిస్తుంది. తర్వాత మరొక 3 కంపెనీలు ఇండియా నుంచి ఆసక్తి చూపిస్తున్నాయి. L&T,
అఫ్కాన్స్ అలానే టాటా ప్రాజెక్ట్స్, ఈ 3 సంస్థలు ఇండియన్ కంపెనీస్, ఇవి కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. సో ఇక్కడ ప్రాజెక్టును బట్టి సైజ్ ఆఫ్ ద వీల్ని బట్టి కొన్ని అంచనాలు మనం వేయొచ్చు. ఎవరు వస్తారు, ఎవరు ఈ ప్రపోజ్డ్ దీన్ని తీసుకుంటారంటే మొత్తం కృష్ణా రివర్ ఫ్రంట్ అంతా కూడా ఒక అందమైనటువంటి బ్యూటిఫుల్ రిసార్ట్ స్పేస్ లాగా రివర్ టూరిజంని ఆసక్తికరంగా మలిచేలాగా డెవలప్ చేసే ప్రాజెక్ట్ అవుతుంది ఇది. ద ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ ఫర్ అమరావతి. సో ఆ లెక్కను చూసినప్పుడు ఈ కంపెనీల్లో ఏవో ఒక 2-3 కంపెనీలు కలిసి కన్సార్షియంగా ఫామ్ అయ్యి ఇండియన్ కంపెనీని పెట్టుకుని ఈ కంపెనీ లేదంటే ఈ కంపెనీ అట్లా ఏమైనా ఒక కన్సార్షియంగా ఫామ్ అవుతారా, లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ కంపెనీలు కలిసి ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తాయి. ఎందుకంటే సైజు పెరిగే కొలది ఇప్పుడు 120 మీటర్స్ లెక్క మినిమం లెవెల్ వీళ్ళు వేసిన దాని ప్రకారం 160 కోట్లు వేస్తున్నారు. 250 మీటర్ల పైన ఎత్తు అంటే కనుక ఖచ్చితంగా అది 200-300 కోట్లకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రాజెక్టు సైజుని బట్టి 2-3 కంపెనీలు కలిసి టేకప్ చేస్తాయా, లేదా ఈ ఆర్ఎఫ్పి ఏ విధంగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ రివైజ్డ్ ప్రపోజల్ ఫ్లోట్ చేశారు కాబట్టి ఏ కంపెనీ ఎలాంటి ఎస్టిమేషన్స్ ఇస్తాయి అనేది క్లారిటీ రావడానికి కొంచెం టైం పడుతుంది. పెద్దగా ఎక్కువ కాదు, ఈ నెలాఖరులోపు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆసక్తి ఉన్నటువంటి కంపెనీ కనుక ఇది చూపించగలిగితే కనుక నెక్స్ట్ లెవెల్లో ఫైనాన్షియల్ బిడ్డింగ్ టెక్నికల్ అంశాలపైన మీటింగ్స్ ఉంటాయి. అది ఫైనల్ చేసిన తర్వాత ఏ సంస్థకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాని ప్రకారం ల్యాండ్ అలాట్మెంట్, ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్ ప్రాసెస్ అవుతుంది. ఆ తర్వాత భూమి పూజ కార్యక్రమం పనులు మొదలు పెడతారు. కానీ ఈ ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టైము కేవలం 12 నెలలు మాత్రమే. అంటే 2027 ఎండింగ్ నాటికి, కనీసం డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అవడానికి ఒక 2-3 నెలలు అయ్యి సెప్టెంబర్ అక్టోబర్లో పనులు మొదలుపెట్టినా కానీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే దసరా సెలవుల నాటికి ఈ ప్రాజెక్ట్ రెడీ చేసి ఆపరేట్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తుంది. ఒక సంస్థ అవుతుందా, 2-3 సంస్థలు కన్సార్షియంగా ఫామ్ అయ్యి ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి అనేది మాత్రం ఆర్ఎఫ్పి ఫ్లోట్ అయిన తర్వాత, ఫస్ట్ మీటింగ్స్ అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.